నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ నగరపాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశం రసాభసాగా మారింది. సమావేశంలో ఎలాంటి తీర్మానాలు చేయకుండా ముగించడం పట్ల బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు, మేయర్ నీతూ కిరణ్, కమిషనర్ దిలీప్ కుమార్ ఛాంబర్ల ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసుల బందోబస్తు మధ్య సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించడంతో కార్పొరేటర్లు నిరసనకు దిగారు. ప్రధానంగా చివరి సమావేశంలో ఎలాంటి చర్చ జరగకపోవడంపై కార్పొరేటర్లు, మేయర్, కమిషనర్ తీరుపై మండిపడ్డారు. విస్తరిస్తున్న చివరి ప్రాంతాలకు సైతం ప్రజల కనీస అవసరమైన త్రాగునీరు అందించడానికి కూడా నూతన పైప్ లైన్ వేయడం జరిగింది. త్రాగునీటి సరఫరాలో ఆటంకం కలగకుండా పురాతన వాళ్లను తొలగించి నూతన వాల్స్ ఏర్పాటు చేసి నీటి సరఫరాలు ఎదురవుతున్న ఇబ్బందులను కూడా అరికట్టడానికి మనం కృషి చేశాము. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా దశాబ్దాల కాలంగా పూడిక రోజుకొని నాలాలను కూడా శుభ్రం చేసి వర్షాకాలంలో వచ్చే వరద నీటిని వహించడానికి కూడా నాలాల వెంట స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణంతో కృషి చేశాము. ప్రజలకు స్వచ్ఛమైన నాణ్యమైన కూరగాయలు మరియు మాంసకర విక్రయాలకు సమీకృత మార్కెట్లను కూడా నిర్మించడానికి అవి ఇంకా పనిలో ఉన్నాయి, వాటికి కూడా మనం కృషి చేయడం జరిగింది. అలాగే నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి చెత్త నిర్వహణకు ఎన్నో నూతన వాహనాలు అందుబాటులోకి తెచ్చాం. డంపింగ్ యార్డుకు తరలించే చెత్తను బయోమైనింగ్ ప్లాంట్ అలాగే బయోగ్యాస్ ద్వారా కూడా వేగోలకు చర్యలు చేపట్టడం జరిగింది. నగర పరిశుభ్రతకి రద్దీ ప్రాంతాల్లో పండుగలు మరియు సమావేశాలు జరిగే చోట బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా 2 మొబైల్ టాయిలెట్ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో 227 సీట్లతో మరుగుదొడ్డి సదుపాయాలను ప్రధాన కూడళ్లు మరియు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కల్పించడం జరిగింది. దశాబ్ద కాలంగా తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది పడుతున్న నగర ప్రజల సౌకర్యార్థం నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జ్ మరియు పీరియడ్ లో పూర్తి కావడం కూడా మనందరికీ హర్షించదగ్గ విషయం. ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న మున్సిపల్ కార్యాలయ నిర్మాణం పూర్తి ప్రజలకు అందుబాటులోకి రావడం, అసెంబ్లీని కల్పించేలా కౌన్సిల్ హాల్ నిర్మాణం జరిపించుకోవడం అని కూడా మనందరికీ కూడా గర్వించదగ్గ విషయం. అలాగే నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా 2 STPలతో సహా పూర్తి చేసుకోవడం జరిగింది. కాకపోతే హౌస్ హోల్డ్ కనెక్షన్స్ ప్రక్రియ వద్ద ఉన్న పనులను ప్రత్యేక నిధుల ద్వారా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చటకు ప్రస్తుత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కృషి చేసి తీసుకురావాల్సిందిగా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, మరి ఇది మన చివరి కౌన్సిల్ మీటింగ్. ఈ మన 5 ఏళ్ల టెన్యూర్ లో ఇంత మనం అభివృద్ధి చేసుకున్నామని ఒక రోజు అంతా కూడా మరణం చేసుకోవాలని చెప్పేసి నేను ఈ విధంగా షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పడం జరిగింది. ఇందులో మీరంతా కూడా 5 ఏళ్ల నుంచి మనం అంతా కలిసి ఇంత అభివృద్ధి నిజామాబాద్ చేసుకున్నందుకు నాకు, గౌరవ మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి, అప్పుడు తోడ్పడ్డటువంటి ప్రతి ఒక్క మెంబర్ కి, అలాగే ఎంపీ అరవింద్ గారికి, ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే దొర్పాల్ సూర్యనారాయణ గారికి, మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎజెండా చదవాల్సిందిగా నేను కోరుతాను.